ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నిసార్లు కట్ చేసినా ఇది వదలదు. హలో, ఏంటి మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏ ఇద్దరు? నాకు తెలీదనుకోకు. అది ఓ తెగ సిగ్గుపడిపోతూ ఫోన్ మాట్లాడుతుంది. అది అంటే ఏది? ఇంకెవరు? ఆ భూమి. భూమి సిగ్గుపడుతూ మాట్లాడిందా? అవును. ఏంటి సంగతి? అది నిన్ను ప్రేమిస్తుందా? అది నీకు చెప్పిందా? లేదు. అయితే లేదు. అది నీతో మాట్లాడింది, నాకు తెలుసు. అది నీతో మాట్లాడినప్పుడు నేను నీకు ఫోన్ చేశాను. కాల్ వెయిటింగ్ వస్తుంది. చెప్పు, ఏం మాట్లాడింది? కాల్ వెయిటింగ్ వస్తుందంటే మాట్లాడుతున్నానని అర్థం. భూమితోనే మాట్లాడుతున్నానని అర్థమా? మరైతే ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడానో నీకు చెప్పాలా? నా కాబోయే పెళ్ళంతో మాట్లాడుతున్నాను. పెడే ఫోన్. కాబోయే మొగుడని ఇదంటుంది, కాబోయే పెళ్ళమని బావంటున్నాడు. అసలు నిజంగా ఏం జరుగుతుంది? సారీ ఇందు. ఏమండి, నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి, లేదా మా అమ్మకు ఒక ఫోన్ కొట్టండి, వచ్చి నన్ను తీసుకెళ్లిపోతుంది. ఇక్కడికి వచ్చాకే మగ్గు పట్టుకోవడం అలవాటయింది. మా ఇంట్లో షవర్ స్నానమే. అలాంటిది ఇప్పుడు నేను ఇల్లంతా కడగడం కష్టం. తిని బాగుందో లేదో చెప్పగలను, కానీ వంట చేసి మెప్పించడం నా వల్ల కాదు. ఫోన్ చేయండి. పిచ్చిదానా, టెన్షన్ పడకు, అవన్నీ నేను చేసేస్తాను. కాకపోతే ఒక చిన్న కండిషన్. ఏంటి? ఎక్స్ట్రా కీ ఉంది కదా, ఈ రాత్రికి అది బయటకు వస్తుంది. నువ్వు లోపలికి రావాలి. చిప్పండి. నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఒప్పేసుకున్నావన్నమాటే. ఇక చాలు, నేను చూసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా ఫినిష్ చేస్తాను. ఇందు, కాఫీ. నీకోసమే కాఫీ తెచ్చాను. తాగు. సూపర్ గా ఉంది. ఇందో ఇందో, అత్తయ్య గారు, అన్ని పనులు అయ్యాయా? నాకొక్కడికేస్తే సరిపోతుందా? అమ్మ కూడా ఇవ్వాలి కదా. ఇస్తానని కదా కప్పట్టుకొని నిలబడ్డావు. వెళ్ళు, ఇవ్వు. ఏం చేస్తున్నారు? ఇది ఎంగిల్ చేశాను. ఇవ్వు. ఇదిగోండి అత్తయ్య. ఇదేంటి, షుగర్ తక్కువ ఉన్నట్టుంది? లేదే, ఎప్పుడు మనం తాగినట్టే వేశానుగా. నువ్వేయడం ఏంట్రా? అంటే ఇదొక్కటే నేను వేశాను. వాళ్ళింట్లో షుగర్ తక్కువ తాగుతారంట,
మన ఇంట్లో ఎంత తాగుతామో చెప్పానంతే. కాఫీ. నేను తెస్తాను నానా. హా? ఏంటి అలా చూస్తున్నావు? నేను వెళ్ళి మా నాన్న కాఫీ తెస్తుంటే నువ్వు నిలబడి చూస్తూ ఉంటావా? కోర్తే మళ్ళీ వెళ్ళి ఇంటి గుమ్మానికి గుచ్చుకుపోతావు. వెళ్ళా. మావయ్య గారు, ఇదిగోండి కాఫీ. ఇంకా జిడ్డు మొహం వేసుకొని అలా నిలబడతావేంటి? పోయి స్నానం చేసి వచ్చి పూజ చేయి. 4 భక్తి కథలు కూడా చదివించు. రాత్రి నేను తలుపు పక్క నుండి వింటూ పడుకుంటాను. అలాగేనండి. అమ్మాయి త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. అమ్మా నమస్కారం. పంతులు గారు రండి రండి కూర్చోండి. పూర్ణి, పంతులు గారికి మంచినీళ్ళు కాఫీ తీసుకురా. అమ్మమ్మమ్మమ్మ ఏమీ వద్దు, వస్తూ వస్తూ దారిలో దాగాను. పంతులు గారు, హఠాత్తుగా మీ దర్శనం దొరికింది. ఏంటి విశేషం? పెద్దగా విశేషాలు ఏముంటాయమ్మా? అయితే గీతే మీరు పూజ పెట్టుకుంటే పూజ జరిపించడానికి వస్తాను. పిలవకుండానే చేతిలో ఒక మంచి సంబంధం ఉందమ్మా అని చెప్పడానికైనా వస్తాను. ఈసారి నేను ఇచ్చిన సంబంధం మీరు కాదలేరు అంటే నమ్మండి. అయ్యో, నా మతి మరుపు మండ. మీకు చెప్పడమే మర్చిపోయాను. అబ్బాయికి సంబంధం కుదిరిపోయిందండి. ఇప్పుడు మీరు శ్రమ తీసుకోకండి. మంచి మాట చెప్పారమ్మా. మీకు నచ్చిందంటే ఆ అమ్మాయి కుందన బొమ్మలా ఉంటుంది. ఏ ఊరేంటి? పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నప్పుడు అన్ని వివరాలు చెప్తాను పంతులు గారు. ఇంకా మాటల దగ్గరే ఉన్నాం. అన్నీ కుదరగాని మీకు కబురు పెడతాను. మంచిదమ్మా, ఉంటాను. మంచిది. అమ్మా, ఇప్పుడు నువ్వు పంతులు గారికి చెప్పిన సంబంధం భూమియేనా? అవును, అందులో అనుమానమేముంది? అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. కానీ భూమి అన్నయ్యని ఇష్టపడుతుందో లేదో కన్ఫర్మ్ అవ్వలేదు కదా. నా కొడుకు ఇష్టపడిన తర్వాత కోహినూర్ డైమండ్ లాంటి అమ్మాయి అయినా ఇష్టపడాల్సిందే. ఆ కోహినూర్ డైమండ్ కోకపెట్ట కొబ్బరి తోట కాదమ్మా. భూమి దగ్గర కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తే మంచిది అని నా ఉద్దేశం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.